నమస్కారం అందరికి. మాది ముప్పవారిపల్లి. మా ఇంటి ఆయన వీఆర్ఓగా చేస్తున్నాడు. నాకు బిడ్డలు లేరు. నేను దేవుడు కొండకు పోయి వరపెడితే నాకు బిడ్డ ఒక కొడుకు ఒక కూతురు. లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది W కామర్స్. ఆ బిడ్డను మేము ఎంతో అల్లారముద్దుగా సాకున్నాము. సాకున్న తర్వాత ఆ బాబు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. అది చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఇట్లా ముక్కువారిపల్లి ఈ మాదిరిగా వాళ్ళు మాకు పరిచయం అయినారు. పరిచయం అయిన తర్వాత నా బిడ్డను తీసుకుని వాళ్ళు ఈ మాదిరిగా సర్పంచ్గా చేసినారు. సర్పంచ్గా చేసిన తర్వాత మళ్ళా ఎమ్మెల్యేగా కూడా వాళ్ళే చేసినారు. నా బిడ్డ అమాయకుడు, నా బిడ్డకు ఏమి తెలీదు. మా ఇంటికి క్యాస్ట్ ఒకటే కదా అని చెప్పేసి మా ఇంటికి తరుస్తూ వస్తూ ఉండింది. సాయం కోసం వస్తూ ఉండింది. ఏదో లేవు వచ్చిందని చెప్పి మేము సాయం చేసినాము. చేసిన దానికి నైట్ పూట్లో కూడా వచ్చి రోజు టార్చర్ పెడతా ఉండింది. నా బిడ్డకు ఏం తెలీదు. నా బిడ్డ అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు. అంత బుద్ధిమంతుడు నా బిడ్డను గబ్బు పట్టించి నాశనం చేసింది నా బిడ్డను. అంత ఉత్తముడు ఇంగ్లేడు. వాళ్ళ దగ్గరికి మేము మమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి మమ్మల్ని బిడ్డను ఉత్తముడుగా చేసినారు. చేసిన దానికల్లా ఇది ఎట్లా బయట పెట్టాలా, ఇది ఎట్లా చేయాలని చెప్పేసి ఈ మాదిరి మమ్మల్ని నా బిడ్డను టార్చర్ పెట్టి టార్చర్ లోపల ఈ నైట్ పూట్లు కూడా మా ఇంటికి వస్తూ ఉండింది. వచ్చి గుళ్ళ దగ్గర ఉండి ఎక్కడంటే అక్కడికి పోయేది. నా బిడ్డను రమ్మని చెప్పేది. మాకు ఫోన్ చేసేది. 1 గంటకు 2 గంటలకు 3 గంటలకు ఫోన్ చేసేది. మమ్మల్ని ఎట్టంటే అటు టార్చర్ పెడతా ఉండింది. టార్చర్ పెడతా ఉంటే మేమేం చేసినాం, 2 గంటలప్పుడు వచ్చేసి ఫోన్ చేసి మమ్మల్ని నా బిడ్డను లేపు అని చెప్పని మాకు ఫోన్ చేసి చెప్పింది. చెప్పిన వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ తీసుకుపోయి కోడూరులో రైల్వే కోర్టులో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మాకు ఫోన్ చేస్తాం. నిద్రలే, మాకు తెల్లవారులు నిద్రలే. రాత్రిలో ఎప్పుడు నిద్రలే. మేము ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అని చెప్పి మేము వెయిట్ చేస్తా ఉన్నాము. ఆ పాప కావాలని మమ్మల్ని మా టార్చర్ పెట్టి వాళ్ళు ఎట్ట బయటకు తీయాలా, వీడికి ఎంత మంచి పేరు ఉండాలి, ఈ మంచి పేరుని ఎట్ట తీసి బయట పెట్టాలా, వాళ్ళని ఎట్ట బయట పెట్టాలా అనే రకంతో మమ్మల్ని ఈ మాదిరిగా టార్చర్ పెట్టింది. అది ఒక లేడీ చాలా వర్ష, అంతకంటే లేదు ఇంకా చాలా వర్ష. దాన్ని ఎట్లా కొయ్యాలని మేము ఆలోచన చేసినాము. కానీ మాకు కొంచెం వాళ్ళని చూసి మేము ఏం చేయలేక గమనం అయిపోయినాము. అది చాలా వర్షే కాదు, ఎంతమందిని ఆ మాది చేసింది. అది మనిషి ఆశల, అది ఎట్లా పుట్టిందో ఎట్లా తెలియదో. దాని మొగుడికి దానికి బాగా సంబంధం ఉంది. అది లేదని టార్చర్ పెట్టి మా బిడ్డను అన్యాయం చేసేసింది. అన్యాయం చేసి బయటికి తీసి లాగాలా, ఇది ఎట్లా, దాని వెనకలు ఎవరుండారు, ఎవరు దీనికి మార్గం ఇస్తా ఉండారు తెలియడం లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇస్తున్నారా, లేకపోతే బయట ఎవరన్నా ఉండి దాన్ని టార్చర్ పెడుతున్నారా, అది ఏమైంది తెలియకుండా నా బిడ్డను గప్పు పట్టించింది. వాళ్ళలో ఉంచి బయటకు తీయాలా, చెడ్డ పేరు రావాలా. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా QR ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. వాడు బాగుపడుతున్నాడు, వాడిని బయట తీయాలని చెప్పి నా బిడ్డను నాశనం చేసింది. నాశనం చేసి కంప్లైంట్ ఇచ్చినా కూడా నన్ను యాడ తీసుకుపోయి అరెస్ట్ చేస్తారో ఏమో అని భయపడి ఈ మాదిరిగా అది మమ్మల్ని ఇప్పుడు మీడియాకు తీసేసింది. తీసి చట్టం ప్రకారం మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా భయం లేకుండా మాకు ఫోన్లు చేస్తానే ఉండదు. 1 గంట కాదు 2 గంటలకు మాకు నిద్రలే, నా బిడ్డకు నిద్రలే, అన్నం సరిగా తినడంలే, దిగులు పడిపోయిన ఎందుకు ఇట్లా చేస్తుంది, నాకు ఏమి తెలియదు, నేను ఏం చేసినాను అని చెప్పి నా బిడ్డ కొట్టుకుంటా ఉన్నాడు. ఆ రకంగా చేసినా కానీ మేము ఎంత సేపు ఓపికతో ఉన్నాము, ఇంతవరకు ఓపికతో ఉన్నాము. వద్దులే ఆడబిడ్డ మనం చేయకూడదు, అది మనకు ఒక ఆడబిడ్డ ఉండాలని చెప్పి మేము ఎంతవరకు మేము సమాజంగా వచ్చిన దాకా ఇది ఇప్పుడు ఈ రకంగా మమ్మల్ని బయట పెట్టేసింది. నా బిడ్డకి ఏమి తెలియదు, అది ఒక బేవర్స నా బిడ్డ నాశనం చేసింది. నా బిడ్డ ఏదైతే ఏమో నాకు తెలియదు. నా బిడ్డని అంత ముద్దము నా బిడ్డ ఒకరు మాట్లాడు, ఒకరు జోలికి పాడు, ఒకరు గొడవకు పాడు, ఏమన్నా కూడా గమ్మ తలంచుకొని నా బిడ్డ ఇంటికి వచ్చేవాడే కానీ ఎవరు జోలికి పోయి ఒక మాట అని ఒక తిట్టి ఒకటి కొట్టాడేవాడు కాదు. నా బిడ్డను గబ్బు పట్టొచ్చి బయట పెట్టి నాశనం చేసింది. నా బిడ్డను పెట్టేది కూడా కాక వాళ్ళని కూడా గౌరవనీయులైన మా అమ్మగారు అయ్యగారు కూడా బయట పెట్టేసి నాశనం చేసింది. ఎట్ట వీళ్ళు బయటకు తీయాలా, వీళ్ళు బాగా బతుకుతున్నారు, వీళ్ళకి మంచి పేరు వచ్చింది, వీళ్ళని ఎట్ట చేయాలి బయట, వీళ్ళని ఎట్టని బయట పెట్టాలని చెప్పేసి రకంతో ఆ రకం చేసి పెట్టింది. దాన్ని ఏం చేస్తే పాపం వస్తుందో మాకు తెలియదు. మేము ఎంతవరకు ఓపికతో ఉన్నాము, ఇంతవరకు ఓపికను చేసిన కూడా పోయి కంప్లైంట్ ఇస్తే మేము చూసుకుంటాంలే అన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇంత దాకా తెచ్చినాక గమ్మున అయిపోయినారు. చట్టం ప్రకారం మేము స్టేషన్కి పోయి కూడా కంప్లైంట్ కూడా ఇస్తాం. మళ్ళా ఈ మాదిరిగా చేసి నా బిడ్డను గబ్బు పట్టించి నాశనం చేసి మంచి పేరు తెచ్చుకునే వాడిని ఈ రకం చేసింది. వాళ్ళను బయట పెట్టింది, వీడిని బయట పెట్టింది. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా
అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.